ప్రజల పక్షాన జగన్ ఉన్నాడు ఆల్రెడీ. ప్రజల్లో జగన్ కి ఎలా ఉంది, హవా ఎలా ఉంది ప్రజల్లో? మొన్న వచ్చింది 40%, ఇప్పుడు 60% రావచ్చు. ఇంప్రూవ్మెంట్ ఉంది, ఖచ్చితంగా ఉంది అది. సో అంటే ఇప్పుడు సరిగా చంద్రబాబు నాయుడు గారు సరిగా చేయట్లేదు అంటారా? అలానే ఏం కాదు, సరిగా చేయట్లేదు అంటే 1 రూపాయికి ఒక హెడ్ ఉండొచ్చు, ట్రైల్ ఉండొచ్చు, రెండు కామనే. కాకపోతే ఏంటంటే మనం ఉన్న పొజిషన్ లో బెనిఫిట్ గా ఏది ఉందనేది ప్రజలు ఆలోచిస్తారు. ఈయన చేశాడు చేయలేదు అనేది ఎవరు అమలు చేస్తున్నారంటారా లేదంటారా? పథకాల విషయంలో జగన్ బెస్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సరిగా చేయట్లేదు అంటారు. సరిగా అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 years అయింది. జగన్ కరోనాలో కూడా ఇచ్చాడు డబ్బులు. చంద్రబాబు గారు కరోనా లేకున్నా కూడా ఆయనకుండే ఇబ్బందులు ఆయనకు ఉండొచ్చు, కానీ అయితే పేద ప్రజల పక్షాన్ని మాత్రం జగనే వాళ్ళ లీడింగ్ లో ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు, అదే విధంగా చంద్రబాబు నాయుడు ఏమో అమరావతి అన్నాడు. వాళ్ళిద్దరు ఏది సరిగా అమలు కాలేదు. దాని గురించి మీరేం చెప్తారు మరి? అది మనం చెప్పేది ఏముంది, వైజాగ్ ఆర్థిక రాజధాని అన్నాడు జగన్. ఇవాళ కంపెనీలు అటే వెళ్ళిపోతున్నాయి కదా. ఏమొచ్చి అమరావతిలో కూర్చుంటే అమరావతి డెవలప్ అవుద్ది, నీకు రూపాయి వచ్చేదేమో అక్కడికి వెళ్ళిపోతుంది కదా. అది మనకే తెలుసు, వాళ్ళకే తెలుసు, అందరికీ తెలుసు. అది ఆర్థిక రాజధాని ఎప్పటికైనా వైజాగే. నీకు 10 సంవత్సరాల తర్వాత అయ్యేది నువ్వు వాళ్ళు ఏం చెప్పలేవు. మళ్ళీ రాజకీయం మారింది అనుకో, అక్కడ డెవలప్ అయ్యేది ఖచ్చితంగా మారుతుంది. ఇప్పుడు ఈయనకి అనుకూలంగా ఈయన చేసుకున్నప్పుడు ఆయనకు అనుకూలంగా ఆయన చేసుకోడా? ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు ఇవాళ. ఇప్పుడు జగన్ అక్కడి నుంచి అది ఆర్థిక రాజధాని అన్నాడు, ఇది శాసన రాజధాని అన్నాడు ఆ రోజున. ఇవాళ సేమ్ అదే జరుగుతుంది. కంపెనీలన్నీ కూడా రూపాయి వచ్చేదేమో వైజాగ్ పోతుంది, అమరావతి రావట్లేదు కదా వాళ్ళు. ఇవాళ కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈయన ఉంటాడా లేకపోతే ఆయన ఉంటాడా, ప్రజలకి పెద్ద సమస్య. చాలా మంది ఏమన్నారు, ఇప్పుడు వచ్చిన 40% కూడా రాదు, ఒక సీటు కూడా రాదు వైసీపీ, ఇప్పుడు వచ్చిన 40% కూడా రాదంటున్నారు. అది అబద్ధం. జగన్ అభిమానం జగన్కి ఉంది, ఆల్రెడీ ప్రజల్లోనే ఉంది. ఆయనకేం తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే ఈయన రూట్లో ఈయన వెళ్తున్నాడు, ఆయన రూట్లో ఆయన ఏంటంటే పేద ప్రజల నుంచి వెళ్ళాడు. ఈయన ఏంటంటే ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ చేయాలని చూస్తున్నాడు. అయితే రాష్ట్రం ఒక పక్క ఉంది, ప్రజలు ఒక పక్క ఉన్నారు, ఇద్దరు కలివిడిగా లేరు. పేదోడిగానే ఉన్నాడు. అభివృద్ధి జరిగిన తర్వాత ఎప్పుడుగో 10 ఏళ్ళకి ఆడు అవుతాడో ఆడో చెప్పలేం. అదే కేతిరెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి లాంటి వాళ్ళే ఓడిపోవడం జరిగింది. సో మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? కేతిరెడ్డి అంటే అది రాజకీయ నాయకుల్లో వాళ్ళు మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు. ఆల్రెడీ ఆయన ఎక్కడో ఐలాండ్ లాంటిది కట్టేసుకుని ప్రజల భూములది. అయితే ఒకటి, జగన్ ఈజ్ ద బెస్ట్. జగన్ తరపున ఎమ్మెల్యేల మటుకి వేస్ట్. చెప్పాం. చాలా మంది ఇది బండ్ల గణేష్ లాంటి వాళ్ళకి ఆంధ్రాలో పాలిటిక్స్ కి సంబంధం ఏంటంట? వీళ్ళకి ఆంధ్రాలో పాలిటిక్స్ కంటే ఒక రాజకీయ నాయకుడు అనేవాడు డబ్బు లేకపోతే ఆడు దేనికి పనికిరాడు. నేనున్నాను, నాకు ఎవడో ఓటేయడు 100 రూపాయలు ఇవ్వకపోతే. నేను ప్రజలకు అన్ని చేస్తాను రోజు పక్కన ఉంటా అన్నా కూడా నాకు ఓటేయరు. ఆయన మేడ మీద ఉన్నా కానీ ఆయన దగ్గర 100 కోట్లు ఉంటే ఆయన వైపుకే పోతారు జనం అంతా. దేనికి సంబంధం లేని నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చారు అక్కడ, దీన్ని ఎలా చూడొచ్చు? నాగబాబు అంటే వాళ్ళ తరఫున 21 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఒక ఎమ్మెల్సీ ఇవ్వడంలో తప్పులేదు. 11 ఎమ్మెల్యేలు ఉంటేనే ఒక ఎమ్మెల్సీ ఇస్తారు కదా. 21 ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్సీ ఇచ్చుకోవడంలో తప్పేం లేదు. ఆయన దానిలో అంటే అన్ని డిస్ట్రిక్ట్స్ లలో కనీసం పట్టుమని 10 ఊర్ల పేర్లు కూడా తెలియని వాళ్ళకి తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా అని అంటున్నారు. 10 ఊర్ల పేర్లు అంటే అది అమ్మా ఇక్కడ ఆంధ్ర రియల్ రాజకీయ నాయకులు అందరూ హైదరాబాద్ లోనే ఉంటారు. తెల్లారులు అయితే అక్కడ వాళ్ళు ఇంటి పక్కన ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు వాస్తవంగా మాట్లాడితే. మరి వాళ్ళకి తెలియదు. కాకపోతే ఏంటంటే ఆ పవర్, ఆ డబ్బులు అవే పనికొస్తాయి ప్రజల్లో, రాజకీయాల్లో. సో మొత్తానికి నెక్స్ట్ జగన్ వస్తున్నారు ఏపీలో అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఆయన చాలా మంచి వ్యక్తి అని. సో ఇప్పుడు మొక్కుకున్నారంట కేసు గురించి. సో ఇప్పుడు సంకల్ప యాత్ర చేస్తున్నారు. దీని గురించి మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. చేయాలమ్మా, అట్లాంటి ఆయన చేస్తేనే ఒక గుర్తింపు అనేది ఆయనకి కాదు, చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేశారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే హైదరాబాద్ అని గట్టిగా మనం చెప్పుకుంటున్నాం ఈ కాలంలో. అట్లాంటి ఈ కాలంలో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మర్చిపోయే ఈ ముందు తరాలకి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితులు, సిచ్యువేషన్లు కనపడుతున్నాయి. ఇంకొక 5 ఏళ్ళు ముందు ఉన్నట్టయితే బాగుండేదని ఆంధ్రాకి కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే పార్టీకి సంబంధం లేకుండా ఇట్లా చేస్తున్నారు కదా, దీని గురించి మీరు ఏమంటారు? కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆయన ఇప్పుడు పార్టీల గురించి చేయట్లేదమ్మా, ముఖ్యంగా టీడీపీ గురించి కూడా ఆయన చేయట్లేదు. ఒక మాట చెబుతున్నాను, ఎందుకంటే కుల రాజకీయాలు చేసే ముఖ్యంగా ఏపీలో కుల రాజకీయాలకే ఒక ఫుల్ స్టాప్ పెట్టి అమరావతి రాజధాని ఒక్కటే ఉదాహరణ అమ్మ. చదువుకున్న వాళ్ళకి జ్ఞానం లేకుండా పోయింది.
చదువు లేని వాడు ముందుకొచ్చి భూమి ఇచ్చాడు చూసావా, అది చంద్రబాబు నాయుడు అంటే. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యి ఉండి చంద్రబాబు గారి కోసం చేయడం అనేది చూస్తారు మరి. అన్న పవన్ కళ్యాణ్ ఫ్యాను అని కాదన్న, చంద్రబాబు నాయుడు గారి గుర్తింపు ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల బల్ల గణేష్ అనే ఆయన కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక పెద్ద మేధావి అయ్యాడు. ఓకేనా, హైదరాబాద్లో ఒక పట్టు సాధించాడు, ఒక గుర్తింపు అనేది తెచ్చుకున్నాడు అన్న బల్ల గణేష్ అనే ఆయన. ఒక గుర్తింపుకి ఉదాహరణ, నేను నా దేవుని పూజిస్తాం, దేవుడి కోసం మాలేస్తాం, దేవుడి కోసం కొండలకు వెళ్తాం, అట్లాంటి ఒక యాత్రే. ఆయన వల్ల నేను ఉపయోగం పొందాను, నేనే కాదు ఇంకా 100 మంది ఉపయోగం పొందారు అని ధైర్యంగా ముందుకొచ్చి చెబుతున్నాడంటే నాయుడు గారికి నిజంగా సెల్యూట్. అంటే కూటమి అధికారంలో లేనప్పుడు చేస్తే యూజ్ ఉండేది, ఇప్పుడు చేసి ఏం యూజ్ అని చాలా మంది అంటున్నారు. కూటమిలో అధికారంలో ఉన్న యూజ్ ఆ యూజులు కాదన్నా. ఒక రోజు నేను చేశాను రా అబ్బాయి అని గర్వంగా చెప్పుకోవడానికి ఒక ఉంది, ఆయనకి అవకాశం వచ్చింది, ఇప్పుడు ఉపయోగించుకుంటున్నాడు అంతే. ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు కాదు, నేను ఒకప్పుడు ఇది చేసా అని గర్వంగా చెప్పుకొని సిచ్యువేషన్ అది, సిచ్యువేషన్ అది మరి చేసుకోవాలి, మంచిదే సొసైటీకి. అధికారం వచ్చి 2 నెలలు అవుతుంది, మరి ఇప్పుడు చేయడం ఏంటి, ఏం చూస్తారు, ఫస్ట్ చేయొచ్చు కదా. ఫస్ట్ ఆయనకి టైం దొరకలేదేమోనన్నా, ఆయన మూమెంట్ ఇప్పుడు వచ్చింది, కలిసి వచ్చింది. నా మొక్కు నాకు ఉందిరా బాబు, నేను మొక్కు తీర్చుకుంటున్నా, దీన్ని కూడా రాజకీయం చేయాలంటే ఎట్టారా బాబు నువ్వు అనే లెక్కన మాట్లాడుతున్నాడు ఆయన. బాగా మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన్ని కదిలిచ్చినా కూడా వేస్ట్, ఆయన చేసేది మంచి పని సొసైటీకి, కానీ ఇంకా గట్టిగా స్ట్రాంగ్ గా చేయాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఎలక్షన్ లో పోటీ చేయడానికి ఇవన్నీ స్టంట్స్ అనొచ్చా? ఏది అనుకోవచ్చు, నిలబడచ్చు, ఉంది మాట తత్వం ఉంది, అన్నీ ఉండే. ఎవరు మాట్లాడారన్న? చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఒక్క సినీ ఫీల్డ్ అని మాట్లాడారా? అలా అయిన వాళ్ళని మాట్లాడారా? ఒక్కటి ఆలోచించండి. కానీ నేను ఉండాను రా అబ్బాయి అని చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చి అరిసెట్ చూసావా, ఏడదాకా వెళ్ళింది అది, బా కదిలిచ్చింది ప్రతి ఒక్కడిని. ఇదే మరి నాయుడు గారు అంటే, నాయుడు గారు సపోర్ట్ చేశారు అన్న ఫీలింగ్ కలిగింది. నెక్స్ట్ ఎలక్షన్ లో పోటీ చేస్తే టీడీపీ నుంచి చేస్తారా, జనసేన నుంచి చేస్తారా? టీడీపీ నుంచే ఇస్తారు ఆయనకి సీటు. జనసేన తరఫున ఆయన దొరకపోవచ్చు, కానీ టీడీపీ తరఫున ఆయనకి నేను పోటీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారే ఇస్తారు ఆయనకి సీట్ ఎక్కడో ఒకటి. హాయ్ అందరికీ నమస్కారం. ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాయా దృశ్య ఛానల్. థ్యాంక్ యూ.